దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆశ్రమంలో దారుణ ఘటన వెలుగు చూసింది. పేద విద్యార్థులకు విద్యాదానం చేయాల్సిన ఓ స్వామీజీ వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు తీవ్రం కలకలం రేపుతున్నాయి. వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి తమపై లైంగికంగా వేధించాడంటూ 17 మంది విద్యార్థులను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఇన్స్టిట్యూట్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటా స్కాలర్షిప్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ కోర్సులు చదువుతున్న విద్యార్థులను స్వామి చైతన్యానంద లక్ష్యంగా చేసుకున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వామి అసభ్యకరమైన భాష వాడటం, అసభ్యకరమైన మెసేజ్లు పంపడం, బలవంతంగా తాకడం వంటి చర్యలకు పాల్పడ్డారని కొందరు వార్డెన్లు, మహిళా సిబ్బంది కూడా తనపై ఒత్తిడి తెచ్చారని బాధిత విద్యార్థులను వాగ్మూలంలో తెలిపారు. బాధిత విద్యార్థులను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వామి చైతన్యానందపై లైంగిక వేధింపులతో సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సౌత్ వెస్ట్ జిల్లా డీసీపీ అమిత్ గోయల్ తెలిపారు. విషయం బయటికి రావడంతో వెంటనే నిందితుడు పరారయ్యాడని, చివరిసారిగా ఆగ్రా సమీపంలోని అతని కదలికలను గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. ఇక ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇన్స్టిట్యూట్ బేస్మెంట్లో నిందితుడు ఉపయోగించిన వోల్వో కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆ కారుకు నకిలీ డాక్యుమెంట్లు, నెంబర్ ప్లేట్లు ఉండడం లేదని వెల్లడించారు. ఈ ఆశ్రమం దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శృంగేరి శ్రీ శారదా పీఠంకు చెందిన శాఖ కావడంతో ఘటన మరింత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు. ఇక ఈ ఆరోపణలపై శృంగేరి పీఠం స్పందించింది. స్వామి చైతన్యానంద చర్యలు చట్టవిరుద్ధమని, పీఠం నియామకాలను వ్యతిరేకమని ప్రకటించింది. అతన్ని పదవి నుండి తొలగించడం మాత్రమే కాక పీఠంతో అతనికి సంబంధం ఉన్న అన్ని సంబంధాలను పూర్తిగా తెంచినట్లు శృంగేరి పీఠం స్పష్టంగా తెలియజేసింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఓ వ్యక్తిపై కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. రైల్వే స్టేషన్ రోడ్లో మస్తాన్ అనే యువకుడిపై సొంత బావుమధ్య కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మస్తాన్ను స్థానికులు వెంటనే సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాడికి కుటుంబ కలహాలే కారణమన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పారిపోయిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పాడి